2 days బ్యాక్ చేసిన మిక్స్డ్ వెజిటబుల్ రైస్ అందరికి బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ హూ లైక్ ఇట్, సో హూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కిడ్స్ కి నచ్చే ఇంకొక రెసిపీ చేస్తున్నాను. స్నాక్ లాగా ఏదో ఒకటి కావాలంటుంటారు కదా, సో నేను ఇక్కడ స్ట్రాబెరీ అండ్ బ్లూబెర్రీస్ తో జామ్ చేస్తున్నాను. ఈ బ్లూబెర్రీస్ ఆప్షనల్, నచ్చిన ఫ్రూట్ యాడ్ చేసుకొని చేసుకోండి. స్ట్రాబెరీస్ బ్లూబెర్రీస్ బేకింగ్ సోడాలో కొద్దిసేపు నానబెట్టి మంచిగా వాష్ చేసి తీసుకుంటాను. స్ట్రాబెరీ పైన ఉన్న లీవ్స్ అన్ని తీసేసి దీన్ని మంచిగా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఒక పాన్ తీసుకొని ఈ పాన్ కొంచెం వేడైన తర్వాత మనం కట్ చేసిన ఫ్రూట్స్ అన్ని వేయండి. ఫస్ట్ కలపగానే మనకు కొంచెం అడగంటినట్టు అనిపిస్తుంది, బట్ డోంట్ వరీ, కొంచెం ఉడకగానే సాఫ్ట్ గా అయిపోతుంది. ఇంకొక 5 minutes అట్లనే ఉడికించాను. సాఫ్ట్ గా అయినట్టు అనిపిస్తే అప్పుడు ఎలాంటి పీసెస్ లేకుండా మొత్తం మంచిగా మ్యాష్ చేసి ఇంట్లో ఒక టేబుల్ స్పూన్ చియా సీడ్స్ వేస్తున్నా నేను. ఇది వేసుకొని కలిపి ఒక 2 minutes మంచిగా ఉడికించుకోండి. ఇప్పుడు ఒక హాఫ్ కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయ రసాన్ని వేస్తున్నా. ఇది కూడా కలుపుకొని ఒక 2 minutes ఉడికించి దీంట్లో కరెక్ట్ గా 1 teaspoon హనీ వేసుకోండి. అంటే బేబీస్ కొంచెం పెద్దగా ఉంటే ఇంకొక teaspoon వేసుకోండి. కరెక్ట్ గా ఒక 2 minutes ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మంచిగా కూల్ చేసుకోండి. ఏదైనా ఫ్రెష్ గ్లాస్ జార్ తీసుకొని కూల్ చేసి పెట్టిన జామ్ ని మొత్తం దాంట్లో వేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి పెట్టుకోండి. మీరే ఫ్రూట్స్ తో ట్రై చేద్దాం అనుకుంటున్నారో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. సో ఇలాంటి మరిన్ని కిడ్ ఫ్రెండ్లీ రెసిపీ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.